తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపచారాలతో అపవిత్రం చేసి అప్రతిష్ట పాలు చేసిన కూటమి ప్రభుత్వం ఏడుకొండలవాడిని కూడా ఆలయానికి అనుబంధంగా ఉన్న గోశాలను కూడా వదిలిపెట్టట్లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గోశాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా వందలాది గోమాతలు ప్రాణాలు విడిచాయి. ఈ విషయాన్ని ప్రతిపక్షం ఎత్తి చూపినా అసలు ఒక్క గోవు కూడా చనిపోలేదంటూ ముఖ్యమంత్రి బుకాయించారు. ఇక టీడీపీ నేతలైతే గోశాలలో నిజాలు తేల్చుకుందాం, దమ్ముంటే రండని సవాల్ విసిరారు. సవాల్కు సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రకటించగానే వారిని గోశాలకు రానియకుండా హౌస్ అరెస్ట్ చేయించారు. గోశాలలో పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉందని ఆధ్యాత్మికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరిన తిరుమల క్షేత్రంలో స్వామివారి నైవేద్యాలు ఇతరత్ర అవసరాల కోసం 1956లో గోశాలను ఏర్పాటు చేశారు. 2004లో గోశాలకు సంబంధించి గో సంరక్షణ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దీన్ని ఒక డైరీ ఫామ్ గా ఏర్పాటు చేశారు. 400 ఎకరాల్లో ఉన్న ఈ గోశాలను టీటీడీ పర్యవేక్షిస్తోంది. 2020 వరకు ఇది గో సంరక్షణలాగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని గోశాలగా మార్చారు. దీన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గోవుల సంరక్షణ కోసం ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఆ విభాగానికి ప్రత్యేకంగా ఉన్నతాధికారిని కూడా నియమించారు. ఉన్న గోవులకు నాణ్యమైన దాణాను అందిస్తూ అవి ఆరోగ్యంగా ఉండేలా చూడడంతో పాటు గోవుల సంతతి పెంచేందుకు వెటర్నరీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గోవులకు అవసరమైన దాణాను కూడా ఈ యూనివర్సిటీయే రూపొందించి అందిస్తోంది. 2019కి ముందు చంద్రబాబు నాయుడి హయాంలో గోశాలలో గోవులకు నాసిరకం దాణా పెడుతున్నారని విజిలెన్స్ నివేదికలో ఆరోపించింది. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గోశాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆలయానికి అవసరమైన పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను గోశాల నుండి అందించేలా దీన్ని విస్తరించింది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇందుకోసం ఉత్తరాది నుండి మేలు జాతి ఆవులను దిగుమతి చేయడంతో పాటు రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరుకు చెందిన ప్రపంచ శ్రేణి ఆవులను గోశాలకు తెప్పించి సంతతిని వృద్ధి చేయించారు. టీటీడీ సారథ్యంలో తిరుమల, పలమనేరులలో గోశాలలు ఉన్నాయి. వీటిలో ఆవుల నుండి బైలోన పద్ధతిలో పాలు పితికి ఆ పాలను కవ్వాలతో చిలికి వెన్న తీసి దాంతోనే నెయ్యిని తయారు చేస్తున్నారు. ఈ పద్ధతిని కూడా 2019 తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోశాల నిర్వహణను గాలికి వదిలేశారు. పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల ఉదాసీనత తోడై గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోయాయి. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆవుల ఫోటోలతో సహా ఆయన ట్వీట్ చేసి గోవుల మరణాలు ఆపండి మహాప్రభు అంటూ టీటీడీ పాలక మండలిని, ప్రభుత్వాన్ని కోరారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందిస్తూ మనుషులే చనిపోతున్నారు, గోవులు చనిపోవా ఏంటి అని చాలా క్యాజువల్ గా సమాధానం చెప్పారు. ఆవులు చనిపోవడం అసలు విషయమే కాదన్నారు. అసలు కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తోన్నట్లుగా చనిపోయిన గోవులు గోశాలలోనివి కావని కూడా అన్నారాయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైతే అసలు గోశాలలో ఒక్క ఆవు కూడా చనిపోలేదని తనకు మాత్రమే సాధ్యమైన అబద్ధమాడేశారు. ఇదే సమయంలో టీటీడీ ఈవో గోశాలలో 47 ఆవులు చనిపోయాయని ఓ లెక్కను బహిర్గతం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆడిన అబద్ధం డభేల్మని బద్దలయ్యింది. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరో అడుగు ముందుకు వేసి గోశాలలో ఆవులు చనిపోలేదని, దమ్ముంటే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వస్తే నిజానిజాలు తేల్చి చూపిస్తానని సవాల్ విసిరారు. ఆ సవాల్ను భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. గోశాలకు వస్తామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పోలీసులను రంగంలోకి దింపి భూమనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను గోశాలకు రానియకుండా హౌస్ అరెస్ట్ చేయించారు. భూమన నివాసంలో ఆయనతో పాటు ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి రోజాలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాత్రం పోలీసులను తప్పించుకుని గోశాలకు వచ్చారు. భూమన తనయుడు అభినయ్ను గోశాల గేటు వద్దే పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ గురుమూర్తితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారికి ధీటుగా ఆయన బదులిచ్చారు. విచిత్రం ఏంటంటే అసలు సవాల్ విసిరిన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రానేలేదు. ఎందుకంటే వస్తే తాను అడ్డంగా దొరికిపోవడం ఖాయమని ఆయనకు తెలుసు. అందుకే భయపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తం మీద గోశాలను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి నేతలు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఎదురుదాడి కూడా బెడిసి కొట్టింది.
గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయిన ఘటనపై నిజాలు వెలికి తీసేందుకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది.